శ్రావణ మాసం రాగానే మన ఫోన్ తీస్తే చాలు, ఎటు చూసిన గ్రాండ్ అలంకరణలు, రకరకాల పిండి వంటల ఫోటోలు, పట్టు చీరలు, ఆభరణాల మెరుపులు. ఇవన్నీ చూసినప్పుడే మనసులో తెలియకుండానే ఒక ఆలోచన మొదలవుతుంది. అయ్యో, వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు, నేను ఇలా చాలా సింపుల్గా చేస్తున్నానేంటి అని. అలా పొరుగింటి వారితోనో లేదా సోషల్ మీడియాలో చూసే ఫోటోలతోనో మనల్ని మనం పోల్చుకొని ఉన్న సంతోషాన్ని, ప్రశాంతతని కోల్పోతున్నామా? అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను నా పూజా గదిని శుభ్రం చేసుకుంటూ ఈ శ్రావణ మాసంలో మన మనసుకి ఎంతో అవసరమైన ఒక అద్భుతమైన నిజం గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ శ్రావణ మాసాన్ని ఒత్తిడి లేకుండా ఎంత సంతోషంగా జరుపుకోవచ్చో మీకే అర్థమవుతుంది. నా పూజ గది చాలా చిన్నదేనండి. ఇలా సెల్ఫ్లా పైన ఉంటుంది. కిందన నేను ఇది రీసెంట్గా తీసుకున్నాను. ఇంతకుముందు నేను పీట మీద ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేసుకునేదాన్ని. పీట కన్నా ఇలా నాకు ఎక్కువ గాలి వస్తుంది అనమాట. పక్కనే కిటికీ ఉంది కదా, గాలికి దీపాలు కొండెక్కుతున్నాయని చెప్పేసి ఇలా చిన్న మందిరాన్ని ఇంకా తీసుకున్నాను అనమాట. ఈ మందిరం చాలా బుజ్జిగా నాకు బాగా నచ్చింది. ఈ మందిరం అసలు యాక్చువల్గా ఆ పూజా మందిరం కిందనే ఉంటుంది, కానీ నేను ఇప్పుడు ఎందుకంటే పక్కకి జరిపాను. నేను ఇప్పుడు అక్కడ పీట వేసుకొని మొత్తం పైనంతా నేను పూజ గదిని క్లీన్ చేసుకోవాలన్నమాట. అందుకని పూజ మానడం కూడా ఇష్టం లేదు. అందుకని ఈ కొత్తగా కొన్న ఈ పూజా మందిరంలో దేవతామూర్తులన్నీ పెట్టి చక్కగా పూజ చేసుకొని పూజ ముగించుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఈ డోర్లు క్లోజ్ చేసి తర్వాత ఇంక నేనైతే నా పూజా గదిని శుభ్రం చేసుకున్నాను. మనము పండగ అనగానే ఇంటిని, పూజా గదిని బూజు లేకుండా శుభ్రం చేస్తాం. మరి మన మనసులో ఉన్న పోలికలు, అపరాధభావం అనే బూజును శుభ్రం చేస్తున్నామా? ఫలానా వాళ్ళు 5 రకాల ప్రసాదాలు చేశారు, నేను ఒక్కటే చేయగలిగాను. వాళ్ళు బంగారు పువ్వులతో పూజ చేశారు, నేను మామూలు పువ్వులే పెట్టాను. ఇలాంటి ఆలోచనలే మన మనసులోని ప్రశాంతతను చెరిపేస్తాయి. ఇక్కడ నేను పూజ గది శుభ్రం చేయడానికి అని చెప్పేసి లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను. ఈ వీడియో అలా చూస్తూ ఉండండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఇస్తాడు. వేరొకరి పూజతో మన పూజను పోల్చుకోవడం అంటే మీ భక్తిని మీరే తక్కువ చేసుకోవడమే. ఈ శ్రావణ మాసంలో మనం తీసుకోవాల్సిన మొదటి నిర్ణయం, ఎవరితోనూ మనల్ని మనం పోల్చుకోకూడదు. లక్ష్మీదేవికి నిజంగా ఏం కావాలి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని. అంటే నాకు వేల రూపాయల ఖర్చులు చేసి నివేదనలు అక్కర్లేదు. ఒక ఆకైనా సరే, ఒక పువ్వు అయినా సరే, లేదా ఒక పండు, లేదా చివరికి కాసిన నీళ్ళైనా సరే నిష్కరమైన భక్తితో ఇస్తే చాలు, నేను స్వీకరిస్తాను అని. శ్రావణ లక్ష్మికి కావలసింది మీ దగ్గర ఉన్న ఆడంబరాలు కాదు, మీ హృదయ లోతుల్లోని ఆర్ద్రత. మీరు అప్పులు చేసి ఇంట్లో ప్రశాంతత కోల్పోయి అలసిపోయి చేసే 10 రకాల ప్రసాదాల కంటే మీ శక్తి అనుసారము ప్రశాంతమైన మనస్సుతో నైవేద్యంగా పెట్టే ఒక చిన్న పండు, ఇంకా ఓపిక లేకపోతే ఒక బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. భక్తిలో గొప్పలు ఉండకూడదు, స్వచ్ఛత ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది పండుగలను దేవుడి కోసం కంటే ఇతరులకు చూపించడం కోసమే ఎక్కువ చేస్తున్నారు. కెమెరా ముందు నవ్వుతూ ఫోటోలు దిగడం వేరు, ఇంట్లో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండడం వేరు. స్క్రీన్ మీద కనిపించే అలంకరణల వెనక ఎంత ఒత్తిడి ఉంటుందో మనకు తెలియదండి. కాబట్టి సోషల్ మీడియాలో చూసి నేను అలా చేయలేకపోతున్నాను, ఇలా చేయలేకపోతున్నానని బాధపడడం పూర్తిగా అనవసరం. మీ ఇంట్లో మీ స్తోమత ఎంత ఉందో, మీ ఆరోగ్యం ఎంత సహకరిస్తుందో అంతవరకే చేయండి. ఒక దీపం వెలిగించి, అమ్మ నా కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇవ్వు అని 2 నిమిషాలు మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ 2 నిమిషాల ప్రశాంతత, ఆ ప్రార్థన మీ ఇంటికి కొండంత శ్రీరామ రక్ష. మన శాస్త్రాల ప్రకారం మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉందో, ఎక్కడైతే ఆలు మగల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయో, ఎక్కడైతే అనవసరమైన ఆర్భాటాలు లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అక్కడే శ్రీ మహాలక్ష్మి స్థిరంగా నివసిస్తుంది. ప్రసాదాల సంఖ్య పెరిగినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం పెరిగిపోదు. పూజ పూర్తయ్యాక మీ మనసులో ఎంత తృప్తి ఉంది, మీ ఇంట్లో ఎంత సంతోషం ఉందనేదే
అసలైన లక్ష్మీ కటాక్షం. ప్రశాంతత లేని ఇంట్లో ఎంత బంగారం ఉన్నా అది ఐశ్వర్యం అనిపించుకోదండి. మనశ్శాంతే అతిపెద్ద ఐశ్వర్యం. దేనికైనా పేషెన్సీ ఉండాలి. మంచి విషయాలు జరగడానికి కొంత సమయం పడుతుంది. సరైన సమయం వచ్చే వరకు సహనంతో ఉండడం చాలా ముఖ్యం. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన ఆలోచనలు, స్పష్టత వస్తాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ ప్రయత్నం మాత్రం మానకండి. రోజు మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుకి దారితీస్తాయి. కేవలం గమ్యం గురించే కాకుండా ఆ గమ్యానికి వెళ్ళే ప్రయాణంలో మీ ప్రతి అడుగును, ఎదుగుదలను ఆస్వాదించండి. మీరు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నారో ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. అదే మీ ప్రతి అడుగుకి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఆడంబరాలకు, ఆర్భాటాలకు, పోలికలకు స్వస్తి చెబుదాం. మనలో ఉన్నంతలో మన శక్తి కొలది నిష్కల్మషమైన భక్తితో ఆ శ్రావణ లక్ష్మిని వేడుకుందాం. అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇళ్లలో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, ప్రశాంతత నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఎంతో సింపుల్గా పూజ గది సిద్ధమైపోయింది. మన ఆలోచనలు కూడా ఇంతే తేలిగ్గా, ప్రశాంతంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మాటలు మీ మనసుకి కాస్తైన ఉపశమనాన్ని, ప్రశాంతతను ఇచ్చుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ శ్రావణ మాసంలో మీరు ఎలాంటి నియమాలు పాటిస్తున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.